ఇందాక నుంచి వీడియో తీయలేదు, వీడియో ఆన్ చేయలేదా నాకు? సూపర్ సూపర్ సూపర్. కోళ్ళక అత్తగారు కోళ్ళకి స్వీట్ పెడుతున్నారు. హాయ్ చెప్పండి ఇద్దరు. అబ్బా చాలా హాయ్, బాగా చెప్పండి. హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట. ఎవరు వెళ్ళని కొంతమందికి అయితే తెలియదు అనమాట. చెప్తా కంగారు పడద్దు. ఇది మా మనవరాళ్ళకి పెళ్లి రోజు ముందండి, అంటే మంగళ స్నానాలు అది వీడియో అనమాట. ఇది తనైతే మా మనవరాలు. ఇందాక మేము ఒకరికొకరు తినిపించుకుంటున్నాం కదా, అత్త కోడళ్ళం అనమాట. అంటే మా అంత కోడలు ఉందా అంటే ఉన్నది, అంత మనవరాలు కూడా ఉందన్నమాట. మా పెద్ద కోడలు పేరు శ్రీదేవి, మా పెద్ద మనవరాలు అపర్ణ అనమాట. వీళ్ళు మా బావగారు, మా తోటి కోడళ్ళు. అంటే మా అత్తగారికి అక్క కొడుకు అనమాట, అక్క కోడలు. అలాగే పెళ్లి కూతురేమో ఇంకొక అదే వీళ్ళ అన్నయ్య మనవరాలు అనమాట. ఇంకా మా అత్తగారు సైడ్ చుట్టాలు అనమాట. నాకు కూడా కొంచెం చెప్పడం కష్టంగానే ఉంది, వరుసలన్నీ చెప్పాలంటే. నాకే కన్ఫ్యూజ్గా ఉండేది పెళ్ళైన కొత్తలో, ఇప్పటికీ కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది చెప్పాలంటేని. తిను వాళ్ళతో పెళ్లి కూతురికి పిన్ అనమాట, పేరు గీత. అంటే మా రెండో కోడలు. పెళ్లి కూతురు వాళ్ళ నాన్న వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు అన్నమాట. వాళ్ళ ముగ్గురు తోటి కోడళ్ళు. ఇంకా వాళ్ళందరికీ ఆడపిల్లలు అనమాట. ఇంకా మా అత్తగారు వాళ్ళ కొడుకు కోడలు అనమాట. పెళ్లి కూతురికి చిన్న తాత చిన్న నాన్నమ్మ అనమాట. వీళ్ళు అందరూ ఒకే ఊరండి, మండపాక వాళ్ళది. అందరూ మండపాకలోనే ఉంటారనమాట. ఇంకా మా బావగారు వాళ్ళని చెప్పాను కదా, మా పెద్ద అత్తగారికి నలుగురు, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అనమాట. ఇంకా వాళ్ళందరూ ఫ్యామిలీ కూడా కొంచెం పెద్దదన్నమాట. అందరికీ ఒకళ్ళకి ముగ్గురు ఇద్దరు అలా ఉండటం వల్ల వాళ్ళ పిల్లలు అందరూ ఫ్యామిలీ అంతా అక్కడ ఎక్కువ ఉండేవారు. మా అత్తగారు ఉన్నప్పుడు బాగా వెళ్తూ వస్తూ ఉండేవారు. ఏ ఫంక్షన్లు అయినా వాళ్ళు ముందు వచ్చేవారు. 4 రోజులు వాళ్ళు పని చేసి ఏ పైనైనా వాళ్ళ పని కింద చేసేవారు. మా ఇంటికి వచ్చినా మేము వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు అయినా పెళ్ళిళ్ళు అయినా మేము కూడా 4 రోజుల ముందు వెళ్ళడం, అలా ఒకరికొకరు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అంటే అన్నీ మనసులో దూరం అయిపోతున్నారు, మనుషులు దూరం అయిపోతున్నారు అనమాట. ఒకప్పుడు నా ప్రేమలు అవైతే ఇప్పుడు కనిపించడం లేదు, ఏదో అక్కడక్కడ ఉంటున్నారనమాట. ఇంకా వాళ్ళందరూ ఒకే చోట ఉండడం వల్ల ఇంకా ముందు రోజు అయితే ఎవరో అయితే రాలేదు మా తరపు కూడా. మా అత్తగారి తరపు అయితే నేనే వెళ్ళాను అనమాట. వీళ్ళు ఇంకా పెళ్లి కూతురికి చిన్నాన్న పిన్ని, ఇంక వీళ్ళందరూ. నేనైతే ముందు రోజు వెళ్ళాను అనమాట. తర్వాత రోజు నా పుట్టినరోజు కాబట్టి నేను ప్రేయర్ పెట్టించుకోవడం గురించి పెళ్ళికైతే ఉండలేకపోయాను. ఇంకా నేను కూడా వాళ్ళతో ఫొటోస్ దిగాను అనమాట. ఇంకా ఈ వీడియో అయితే 2 సంవత్సరాలు అయిందండి తీసి. నేను అన్నీ అలాగే చేస్తున్నాను అనుకోకండి, ఇంకా ఈసారికి తప్పదన్నమాట. ఎందుకంటే అప్పుడు నేను పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం ఆలోచించి మానేసాను. నాకైతే కుదరలేదన్నమాట. ఓదాని వెనకాల ఒకటి తీసేటప్పుడు తీయడం, పెట్టేటప్పుడేమో కుదరక వాయిస్ ఓవర్ ఇవ్వక కొన్ని అలా అయితే ఉండిపోయినాయి. మళ్ళీ ఏదో ఫంక్షన్కి వెళ్ళడం, మళ్ళీ కొత్త వీడియోలు రావడం, అలా అడుక్కి వెళ్ళిపోయినాయి వీడియోలు అన్నీనైతే. అయితే అప్పు అందనమాట. అదే నానమ్మని అవుతాను, నానమ్మ అంది. కానీ ఆంటీ అయితే పెడతారనమాట, యూట్యూబ్లో పెడతారు, వీడియోస్ అయితే వస్తాయి చూడండి అనేసి వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ రిలేటివ్స్తో కూడా చెప్పింది. నేను కూడా ఇప్పుడు వీడియోస్ అయితే ఇంకా డిలీట్ చేసేద్దాం అనుకుంటా. సరే తను అన్నది కదా, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా మెమోరీస్ కిందే ఉంటాయి కదా. అయితే వాళ్ళు చూసుకుంటారు కదా, ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్న వాళ్ళందరూ. వీళ్ళు ఇంకో బాబాయ్ ఇంకో పిన్ని అనమాట పెళ్లి కూతురికి. వీళ్ళకి 2 ఆడపిల్లలు. ఇంకా మొత్తం 3 అబ్బాయిలకి 3 ఆడపిల్లలు అనమాట. నాకు అందరూ మనవరాళ్ళు అనమాట, ఎక్కువ మనవాళ్ళు తక్కువ. ఇంకా అందరితో కలిపి నేను కూడా అయితే ఫొటోస్ దిగాను అనమాట. ఇంకా తను కూడా అంది కదా వీడియోస్ పోస్ట్ చేస్తాను, యూట్యూబ్లో పెడతానని. ఇంకా పెట్టలేదు అప్పుడు. కనీసం ఇప్పుడు పెట్టినప్పుడు ఎప్పుడు ఏమైంది, పోయింది ఏం లేదు, పుచ్చిపోయింది ఏమీ లేదు, కుళ్ళిపోయినవి ఏమీ లేవు కదా ఇందులో. ఎప్పుడు పెడితే ఏమైందిలే, చూసుకుని వాళ్ళు ఎప్పుడైనా చూసుకుంటారు, అందులో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు కదా, అలా గుర్తుగా ఉండిపోతాయి అనేసి ఇంకా అప్లోడ్ అయితే చేస్తున్నాను ఈ వీడియోనైతేని.
ఇంకా నేనైతే చెప్పాను కదా ముందు రోజు అయితే వెళ్ళానని. నేను వెళ్ళగానే ఇంకా భోజనాలు టైం అయింది. ఇంకా భోజనం చేస్తా మా కోడలతో కళ్ళలాడితే నేను తినిపిస్తానని అయితే తినిపిస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజే సందడిగా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అత్తయ్య గారు మీరు వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి. ఇంకా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అలా ఎన్నో రోజులు అయినట్టు సంవత్సరాలు అయిందనమాట అలాగా మా నాన్న వాళ్ళతో కలిసి అలా భోంచేయడం. ఎందుకంటే ఇంకా నేను ఇటు వచ్చేసాక ఇంకా అటాచ్మెంట్ అయితే తగ్గిపోయింది. వాళ్ళు రావడం లేదు, నేను వెళ్ళడం కూడా లేదనమాట. ఇంకా ఆవిడైతే మా వదిన అవుతుందనమాట. నాకు ఇంక పెట్టొద్దమ్మా, నేను ఇప్పటికే శుభ్రంగా తిన్నానని నవ్వుతున్నారనమాట. మా నాన్న వాళ్ళైతే వడ్డించేవాళ్ళు కొసరి వడ్డిస్తారు కదా, ఇంకా నేను తినలేను నాకు పెట్టొద్దు అంటుంది. ఇంకా మా కోడళ్ళతో అలాగే మా మనవరాళ్ళతో పెళ్లి కూతురు ఇంకా మా వదిన అవుతుంది ఆవిడ, అంటే మా తోటికోళ్ళకి వదిన, ఇంకొక అత్తగారు అమ్మాయిని మళ్ళీ మా చిన్న అత్తగారికి చేశారనమాట. ఇంకా మా ఫ్యామిలీ కన్నా మా అత్తగారు, పెద్ద అత్తగారు, చిన్న అత్తగారు ఒకళ్ళని వాళ్ళ మనవరాలను చేయడం వల్ల కొంచెం వాళ్ళకి ఇంకా కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ అనమాట వాళ్ళ ఫ్యామిలీకి. ఇంకా నాకు కూడా రోజంతా చాలా హ్యాపీగా అనిపించింది. మా పెద్ద కోడలు నాకు బాగా అలవాటు అనమాట. తనకు ఎక్కువ మా తోటికోడలు వాళ్ళ ఇంటికి ఎక్కువ తణుకు వస్తూ ఉండేది. మా తోటికోడలు కూడా ఏ పనైనా హెల్ప్ చేస్తూ ఉండేదన్నమాట. ఇంకా వచ్చినప్పుడు నేను కూడా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అలాగ అలవాటై బాగా ఫ్రెండ్స్ కింద ఉండేవాళ్ళం. ఇంకా నాకు ఈ పంపు అంటే చాలా ఇష్టం అనమాట, ఇలా కొట్టే పంపు. ఇంకా తర్వాత రోజు పెళ్లి కూతురుని చేయడం అనమాట. నెక్స్ట్ డే సాయంత్రం పెళ్ళి అనమాట, ఈవినింగ్. నేనైతే పెళ్ళికైతే ఉండలేదు, మధ్యాహ్నం వరకు ఉండి నేనైతే వచ్చేసాను. ప్రేయరు పెట్టించుకోవటం కోసం ఇంటి దగ్గర నేను ప్రేయర్ అయితే పెట్టించుకున్నాను. ఇంకా ప్రేయర్ గురించి అయితే ఉండక నేను ముందు రోజు ఎలాగ వచ్చాను కదా, ఇంకా నాకు మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోద్ది అనేసి నేనైతే ఆ రోజు పెళ్లి కూతురుని చేసింది కానీ మధ్యాహ్నం వెళ్ళిపోయాను. ఇంకా చెప్పాను కదా తిను మా వదిన, ఇంకా ఆవిడ ఇద్దరు తోటికోడళ్ళు అనమాట. ఈవిడైతే మా ఆడబడుచు, మా చిన్నత్తగారు కూతురు ఆడబడుచు అనమాట. ఇంకా వాళ్ళేమో మా పెద్దత్తగారు మనవడు పెళ్ళాలు, మా తోటికోళ్ళకి వదినలు అవుతారు అన్నాను కదా. ఇంకా కొన్ని ఆచారాలు అంటే ఇప్పుడు పెట్టారు కానీ కొన్ని అందరూ ఈ ఆచారాలు చేస్తున్నారు కానీ ఎక్కువ మా సైడ్ పెళ్ళికి ఈ పసుపు కొట్టడాలు ఇవన్నీ అయితే ఉండేవి అనమాట. ఇప్పుడైతే అందరూ పసుపు దంచడాలు ఇవన్నీ చేస్తున్నారు. ఇదివరకు మా సైడ్ పెళ్ళిళ్ళకైతే మా అప్పుడైతే ఏమి ఉండేవి కాదు, మా అత్తగారు సైడు అటైతే ఉండేవి. ఇంకా వదిన ఆడపడుచులు అవుతారు వీళ్ళిద్దరూను. ఇంకా మా పెద్దత్తగారు అబ్బాయి ఇందా చూపించాను కదా, మా బావగారు అమ్మాయి అనమాట తిను, పేరు నర్మద. వీళ్ళకి కూడా అమ్మాయిలే, నాకు అందరూ ఎక్కువ మనవరాళ్ళే, అందరూ అమ్మాయిలే అనమాట. అటు అత్తగారి తరపున ఇటు అయినాను. ఇంకా చెప్పాను కదా మా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అంటే మా కోడలు చాలా ఆనందంగా ఉంది నేను రావడం అనేసి అని. మామూలుగా యాక్చువల్గా అయితే నేను కూడా కుదరదు వెళ్ళను అనుకున్నాను కానీ ఇంకా ముందు రోజే వెళ్ళాను, పిలిచింది కదా పని కట్టుకుని. తనకి ఒక్కతే అమ్మాయి అనమాట, ఇంకా ఎవరూ లేరు కదా మళ్ళీ ఏం చేయడానికని వెళ్ళాను. ఇంక ఈ పెద్ద ఆయన అసలు ఎంత బాగా వడ్డేస్తున్నారు, ఎంత చురుగ్గానో అనిపించింది. నేను ఈ వయసులో కూడా చలాకీగా ఉన్నారు. ఇంకా నాకు మళ్ళీ నెక్స్ట్ డే రోజు అనమాట ఇలా అందరితో కలిసి మళ్ళీ భోజనానికి కూర్చున్నాను. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఎన్నో సంవత్సరాలు మెమొరబుల్గా తిను మా తోటికోళ్ళ గారు అబ్బాయి, అదే బావగారు అబ్బాయి అనమాట. వాడికి కూడా పెళ్ళి అయిపోయింది, తను యూకేలో ఉంటాడు, సతీష్ అనమాట. ఇంకా సర్లే మెమొరబుల్గా ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా చూసుకుంటారు కదా, ఇంకా డిలీట్ చేస్తే ఏమొస్తుంది ఎలాగ తీసాను కదా ఇప్పుడైతేలే అనేసి నేనైతే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో అయితేని. ఇంకా చెప్పాను కదా అటు ఆచారాలు ఇటు ఆచారాలని, మాకంటే చలివిడి పానకాలని అవి ఉంటాయి అనమాట. ఊరంతా తిరిగి ఇంకేంటంటే బొట్టు పెట్టి పసుపు, ఒక స్పూన్ పసుపు అయితే చేతిలో పోసేవారు అనమాట. ఆ బ్యాండ్ వినపడి ఊరేగింపు వస్తున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కానీ వస్తున్నారని అందరూ బయటకు వచ్చి నిలబడి చూసేవాళ్ళం అనమాట, ఎవరన్నా ఊరి పెళ్ళి అయితే. అప్పుడు ఆ బట్టు పెట్టి చేతిలో పసుపు అయితే పోసేవారు, ఎంతమంది నిలబడితే అంతమంది ఊరంతా తిరిగేవాళ్ళం అనమాట. ఇంకా అలాగే పెళ్లి కూతురు కూడా ఊరేగింపుకి వెళ్తుంది. ఇంకా కొంతమంది పెళ్ళి రోజే ఊరేగుతారనమాట, పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురు అయినాను.
ఇంకా నేను అప్పటి వరకు ఉండి ఇంకా వాళ్ళు ఎలాగా సర్లే గుడికి ఎక్కడికి వెళ్తున్నారు, నేను ఈ లోపల ఇంటికాడ ఉండి ఏం చేస్తానులా అని మా చిన్న అబ్బాయి వాళ్ళ ఇల్లు అంతే. ఫస్ట్ ఇక్కడే ఉండేవారు, ఈ పెళ్ళి అయ్యి ఇంటి దగ్గర ముగ్గురు అబ్బాయిలు ఇక్కడే ఉండేవారు అనమాట. ఇప్పుడైతే ఈ పెళ్లి కూతురు వాళ్ళే ఉంటున్నారు, ఉన్న వాళ్ళేమో వేరే వేరే చోట్ల ఉంటున్నారనమాట. ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్దాంలే చూడడానికి అనేసి నన్ను అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఈ ఊరేగింపుకి వెళ్ళే లోపల నేను వాళ్ళ ఇంటికి వెళ్దామని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. ఇంక ఇది మా బావగారు వాళ్ళ చిన్న అబ్బాయి ఇల్లు అండి, మూడో అబ్బాయి ఇల్లు. పిన్ని మా ఇంటికి ఎప్పుడు రావు కదా, మా ఇల్లు కూడా చూసిరా అన్నాడని ఇంక మా మనవరాలు అయితే తీసుకొచ్చింది. ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చాను అనమాట వాళ్ళ ఇల్లు చూడడానికి. వీళ్ళు పైన కూడా వేసుకున్నారు. ఇంకా నాకు ఇల్లంతా అయితే చూపించింది అనమాట. ఇంక ఇది కిచెన్ అంటే పైన కిచెన్ అది. ఎందుకంటే వీళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇద్దరు అయితే చనిపోయారండి, ఇద్దరు అయితే లేరు. వీళ్ళ ముగ్గురు అబ్బాయిలు అనమాట. ఇంకా వీళ్ళకైతే ఇద్దరు అమ్మాయిలు, చిన్నాయి నేనైతేని. వీళ్ళందరూ అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా, వీళ్ళ అబ్బాయిలు ముగ్గురు కూడా షుగర్ ఫ్యాక్టరీలో అయితే జాబ్ చేస్తారనమాట. ఈ మెట్లు అవి కూడా బాగా నచ్చినాయి అనమాట. ఇంకా నాతో అయితే బాగా కలిసిపోయే ఉంటారు, కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల అలా దూరంగా ఉన్నాం తప్ప, అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా, ఎప్పుడైతే కొంచెం మాట పట్టింపులు అవి ఎలా వస్తూ ఉంటాయో, మన ఈగో పెరుగుతూ ఉంటుందో అప్పుడు కొంచెం మనుషులకి మనం దూరం అవుతూ ఉంటాం అనమాట. అంతకన్నా ఏమి ఉండదు, ఎవరు కూడా ఏం పట్టుకెళ్ళేది కూడా ఉండదు అనమాట. అనుకుంటాము ఇది ఉన్నసేపు నీది నాదని, ఉంటుంది ఎవరికైనా ఉంటుంది, ఉండాలి కూడాను. ఇంక ఇదైతే కిచెన్ని స్టోర్ రూమ్ కింద చేసుకున్నారంట. కింద పైన కిచెన్ పెట్టుకుని ఇంకా ఫస్ట్ అయితే కిచెన్ కట్టుకున్నారంట, దాన్ని అయితే స్టోర్ రూమ్ కింద వాడుకుంటున్నారు. ఇంక ఇది ఒక బెడ్రూమ్ అని చూపించింది అనమాట. ఒకప్పుడైతే నాకు కూడా కోపంగానే ఉండేది అందరూ అంటేనే అసలను. ఈ మధ్యన కొంచెం నేను కూడా తగ్గించుకుంటున్నాను. అంటే కోపం అంటే మరీ ఏం కాదు, ఆ టైంలో కొంచెం కోపంగా ఉండేది. తర్వాత కొంత రిలీజ్ అయ్యాననమాట, ఏమీ పట్టుకెళ్ళము, ఎవరి మీద కోపమించి ఏం ప్రయోజనం ఉండదని ఈ మధ్యన ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, అర్థమవుతుంది అనమాట. బంధాలైనా వస్తువులైనా మనకి ఏది రుణం ఉంటుందో అంతవరకే, మనం ఏది అనుకున్నా ఏది జరగదు. ఇంకా నాకు ఈ పంపు అంటే చిన్నప్పుడు మా స్కూల్లో మేము ఈ పంపే కట్టుకొని మంచినీళ్ళు అవి తాగేవాళ్ళం అనమాట. ఆ మెమొరీస్ అయితే గుర్తొచ్చినాయి. అయితే ఇప్పుడు కొట్టలేము, అప్పుడు కొట్టుకుని మంచినీళ్ళు అయితే తాగేవాళ్ళం. నా స్టామినా అయితే సరిపోవడం లేదనమాట పంపు కట్టడానికి. మా వారు ఉన్నప్పుడైతే ఈ ఊరు అయితే అత్తబాటు ఎక్కువ తీసుకొచ్చేవారు నన్ను, మూడో కాలు అనమాట మండపక అంటే.